కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వివిధ కేసుల్లో అరెస్టైన విమ్స్ ఉద్యోగుల్లో కొందరు ఈ రోజు విడుదల. 2.5 నెలలుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు కార్మికుల సమ్మె. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రీసైడింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి హితవు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం మద్దలవ గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధికి మైలవరం నియోజకవర్గం నోచుకోలేదని, గ్రామంలో కనీసం డ్రైనేజీ పని చేయించాలి అన్నా, ఏదైనా అభివృద్ధి చేయాలన్నా సర్పంచ్లకు అధికారులకు ఆర్థిక నిధులు లేకుండా చేశారని, ఏదైనా జరిగింది అంటే కేవలం మంత్రులను, అధికారులను నేను వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించగా జరిగాయని అన్నారు. నేను నియోజకవర్గానికి చేయగలిగినంత సహాయం చేశానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పు చేసి తీసుకొచ్చి పంచాయతీ కార్యదర్శులు వీళ్ళు కలిపి ఎన్ని రోజులని అప్పులతో గ్రామాన్ని నెట్టుకు రాగలుగుతారు. ఈ రకంగా గ్రామాల్లో మనం ఎన్నో చెప్తా ఉన్నాం, కానీ వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి ఒక డెంగ్యూ పేషెంట్, ఆరోగ్యశ్రీ ఏం చెప్తా ఉన్నాం, అక్కడికి వెళ్ళేటప్పటికి గుండెపోటుతో వెళ్ళిన పేషెంట్, లేకపోతే అనారోగ్యంతో వెళ్ళిన పేషెంట్, మీకు అత్యవసర వైద్య చికిత్స తెచ్చాలి, ఆరోగ్యశ్రీ అనుమతి తీసుకొచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందని చెప్పి వాళ్ళకి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ నిరాకరిస్తే ఆ కుటుంబాలకు భారం అయి కూర్చుంది. గ్రామాల్లో పారిశుధ్యం లేదు. శాసనసభ్యులు మేము నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాం. ఈ నియోజకవర్గ అభివృద్ధిని గురించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇస్తాం. నేను శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుంచి ఎన్నో సమస్యల మీద ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన వినతి పత్రాలు ఇస్తే ఒక్క రూపాయి కూడా నేను శాసనసభ్యుడి నుంచి మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా, గతంలో కూడా శాసనసభ్యులందరూ ముఖ్యమంత్రి దగ్గరకు పోవాలంటే నేరుగా వెళ్ళటం, కలవటం, వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించడం, విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం. కానీ ఇప్పుడున్న మన రాష్ట్ర దుస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలవడానికి శాసనసభ్యులకు కూడా అవకాశం లేదు. సంవత్సరానికి ఒక రోజు పదవి కాలం మొత్తం మీద 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, నేను 4 సార్లు కలవగలిగా. కానీ గడిచిన ప్రతిసారి విజ్ఞాపన పత్రం ఇవ్వటం, నా నియోజకవర్గంలో రోడ్డు కావాలంటాం, నా నియోజకవర్గంలో చిత్రపూడి ఎత్తిపోత పథకం కావాలంటాం, నా నియోజకవర్గంలో గ్రామాల్లో డ్రైన్లు కావాలంటాం, రోడ్లు కావాలంటాం. నా కర్మ, నా దురదృష్టం, ఒక్కడంటే ఒక్క రూపాయి విడుదల చేయించురాలేపోయా. కేవలం కలెక్టర్లు పట్టుకొని, మంత్రులు పట్టుకొని నా పరిధిలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే ఎంతో కొంత మెరుగ్గా డ్రైన్ల విషయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరాన్ని ప్రథమ స్థానంలో పెట్టా. 50 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయల పనులు జరిగితే ఒక్క మైలవరంలోనే 25 కోట్ల రూపాయల రైలు పనులు చేయించా. అలాగే రోడ్లు చుట్టుపక్కల నియోజకవర్గాలతో పోల్చుకుంటే అత్యధికంగా చేయించా. అలాగే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు ఈ ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాలో ప్రథమ స్థానంలో పెట్టారు. అలాగే పక్కా గృహాల నిర్మాణంలో రెడ్డిగూడెం మండలం వదిలేసి మిగతా మండలాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరమే ప్రథమ స్థానంలో ఉంది. ఈ రకంగా శాసనసభ్యుడిగా పరిగెత్తి నా చేత అయినంత వరకు పనిచేశా. కరోనా కష్టకాలం వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఇంట్లో లేను. ప్రతిరోజు ప్రజల మధ్య ఉన్నా, ప్రజలకు భరోసా చెప్తా, ఇబ్బందులు పడ్డ వాళ్ళని హాస్పిటల్ చేర్పిస్తా, చనిపోయిన వాళ్ళని సహాయపడే వాళ్ళు లేకపోతే నా వంతుగా సహాయం అందించి నియోజకవర్గంలో ఒక టీంను ఏర్పాటు చేసి దాదాపుగా 60 మంది నిస్సహాయాలకి దహన సంస్కారాలు కూడా నేనే చేయించా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన సోషల్ మీడియా అడ్మిన్ల సమావేశంలో సిఐ కొత్తూరు కిషోర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా గ్రూపుల్లో రాజకీయ విమర్శలు చేయరాదని, ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టరాదని, అలాంటి పోస్టులు పెట్టిన వారిపైన గ్రూప్ అడ్మిన్ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని పడతాయని తెలియజేశారు. భావస్వేచ్ఛను మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని కోరారు. ఆయుధంగా తీసుకుని ఏ ఇన్ఫర్మేషన్ పడితే ఆ ఇన్ఫర్మేషన్ అది వెరిఫై చేయకుండా, అది ఫేక్ కావచ్చు, రూమర్ కావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాన్ని గ్రూప్స్లో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ దానివల్ల గ్రామ స్థాయిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్కి దారి తీసే విధంగా కొన్ని ఐటమ్స్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉన్న అడ్మిన్స్ కావచ్చు,
గ్రూప్ మెంబర్స్ కావచ్చు, వారంతా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19 క్లాస్ 1తో పాటు 19 క్లాస్ 2లో ఉన్న పరిమితులకు లోబడి అక్కడున్న లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా, మారల్స్ని ఇది చేయకుండా, డెఫమేటరీ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే అక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే ఇష్యూస్ కానీ, ఇమ్మోరల్ ఇష్యూస్ కానీ, డీసెన్సీని కానీ దెబ్బతీసే విధంగా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేయడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడం జరిగింది. ఆ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అనుసరిస్తూ ఎటువంటి వైలేషన్ లేకుండా ఆ యొక్క గ్రూప్లో ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. 66D ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం, అలాగే 153, 153A ఐపీసీ ప్రకారం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క చట్ట పరిధిలో లోబడి మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క మిస్ఇన్ఫర్మేషన్ కానీ, అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కానీ, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇమేజెస్ కానీ, ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ, రూమర్స్ కానీ ఎవరైనా గ్రూప్స్లో పెట్టినట్టయితే కనుక అడ్మిన్స్తో పాటు మెంబర్స్, అడ్మిన్స్ అలాగే ట్రోల్ చేసిన వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరిని టార్గెట్ చేస్తూ ఆ యొక్క మెసేజ్లు పెట్టారో ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి తరపు నుంచి కూడా డెఫమేషన్కి సూట్ కూడా వేసుకోవడానికి కూడా వారికి హక్కు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా చెక్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితేనే అది మీరు పెట్టవలసి ఉంటుంది. అది కూడా ఎంసీసీ గైడ్ లైన్స్ని పాటిస్తూ ఎటువంటి వైలేషన్ జరగకుండా ఉండే విధంగా మాత్రమే ఆ యొక్క మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అది అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ. టీడీపీ పార్టీలో ఉంటూ సస్పెన్షన్కు గురైన నేతలను అధిష్టానం సూచనల మేరకు సస్పెన్షన్ ఎత్తివేశారని, వారంతా స్వచ్ఛందంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని పల్లా సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాగలం బహిరంగ సభ ఆదివారం సాయంత్రం పాతగాజువాక కూడలి 60 అడుగుల రోడ్లో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ బహిరంగ సభకు గాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. జనసేన పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు, భాజపా గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావులు మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. పల్లె ప్రచారంలో ప్రజలు పాల్గొన్న తీరు చూస్తుంటే ఆయన విజయం సునాయాసనమని స్పష్టమవుతోందని అన్నారు. నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నేతలు గడసల అప్పారావు, గంధం వెంకట్రావు, కరణం కనకారావు, తెదేపా జనసేన కార్పొరేటర్లు కొండా జగన్, పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, మొలి ముత్యాల నాయుడు, తల్లి గోవిందరెడ్డి, భాజపా నేతలు గూటూరు శంకర్రావు, మొలకల్పల్లి ఈశ్వరరావు, ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేదానికి ఆయన ప్రజాస్వామ్య మూలాలను నాశనం చేస్తున్నారు. ఇది మరి గమనించాలి అందరూ కూడా. కనుక సోదరులారా, నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు సాయంకాలం మనకు మీటింగ్ ఉంటే దానికి ఏ విధంగా మనం ముందుకు వెళ్దాం, ఏ విధంగా జన సమీకరణ చేద్దాం, ఏ విధంగా ఆ మీటింగ్ని మనం విజయవంతం చేయాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇది ఒక మెసేజ్ వెళ్ళాలి రాష్ట్రం అంతా కూడా, ముఖ్యంగా మన జిల్లాలో పార్లమెంట్ పరిధిలో అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి. కనుకనే మీ యొక్క సాయి సహకారాలను కోరడానికి మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే మొన్న మేము పాదయాత్ర ముగించుకొని జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎయిర్పోర్ట్లో కలిసాం. వారిని కూడా రిక్వెస్ట్ చేసాం. నేను మా ఎమ్మెల్యే గారు అయినటువంటి గణబాబు గారు మేమిద్దరే ఉన్నాం. సార్ మీరు ఒకసారి పాదయాత్ర కాదు, మీరు రోడ్ షో చేస్తే మాకు చాలా బలం ఉంటుందని చెప్పేసి ఆయన తప్పనిసరిగా నేను వస్తాను. విశాఖపట్నం అర్బన్ ఏరియాస్లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నేను గాజువాక టచ్ చేస్తానని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగింది. కనుక సోదరులారా, ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారితో ఒక ప్రోగ్రాం ఉంటుంది, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో ఒకటి ఉంటుంది. మళ్ళీ ఉమ్మడిగా ఈ ముగ్గురితో మోడీ గారితో మన పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఒక మీటింగ్ ఉండొచ్చేమో అని మాకు సంకేతాలు ఉన్నాయి. కనుక
ఇది మన అన్నిటికి కూడా, ఎందుకంటే మనం ఎన్ని చేసినా సరే మీటింగ్లు సక్సెస్ చేయాలి. ప్రజలు కూడా ఈరోజు చూస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు తెలిసి నేను ఒక రౌండ్ అంతా కూడా అన్ని వాటిలో టచ్ చేస్తాం. 2 మార్లు టచ్ చేస్తున్నాం, 3 మార్లు టచ్ చేస్తాను. నేను తెలిసి నాకు 70% కవర్ చేస్తానని ఒక నమ్మకం వచ్చింది మొత్తం నియోజకవర్గం అంటారు. ఎందుకంటే మనం ప్రజల దగ్గరికి వెళ్తే దాని ఇంపాక్ట్ వేరు ఉంటుందనేది నా విశ్వాసం. గతంలో ఎవరైనా సరే పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే కష్టంతో కర్మను మార్చచ్చట, కష్టంతో కర్మను మార్చచ్చని. కనుక మన కష్టమే పెట్టుబడిగా పెట్టి మిగతా కూడా ఖచ్చితంగా సమర్థవంతంగా చేస్తాం, కానీ కష్టాన్ని ముందు పెట్టుబడి పెడదామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మొదటిసారిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ను ఏ విధంగా ప్రపంచ పటంలో ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేశారో అందరికీ తెలుసు. అలాగే మన విశాఖపట్నం కూడా అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి బాబు గారు ఖచ్చితంగా ఇక్కడ ఐటీని డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, లోకేష్ బాబు గారు. మరి దాన్ని మళ్ళీ పునరావృతం చేసి మన కూటమిలో గెలుపొందితే ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాలో చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళంతా అటు బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యువత అంతా కూడా విదేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా మన విశాఖపట్నం జిల్లాలో అక్కడ ఎంపీగా శ్రీభర్త గారు, మన గాజువాకలో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వస్తే ఖచ్చితంగా మన యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలియజేస్తూ, రేపు సాయంత్రం మన గాజువాక సెంటర్లో ఈ యొక్క పాదయాత్ర సభ జరుగుతుందో దాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ వార్డుకి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ప్రజలు మంగళహారతులు పడుతున్నారు. క్యాడర్ చాలా బలంగా ఉంది. మే 13వ తేదీకి ఎప్పుడు వస్తుందా, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎప్పుడు గెలిపిద్దామని ప్రజలందరూ వేచి చూస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గంగవరం పోర్టు కార్మికులు ఆందోళనలకు దిగారు. యాజమాన్య ప్రతినిధుల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. గంగవరం పోర్టు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న 3 కార్మికులు ఇటీవలే మృతి చెందారని, వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులు మృత్యువాత పడితే వెంటనే 25 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో నష్టపరిహారం కింద 50 లక్షలు ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గాయపడితే కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని అన్నారు. లేని పక్షంలో గంగవరం పోర్టును తరలించాలని, మా సముద్రాన్ని మాకు అప్పగించాలని కోరారు. చాలీచాలని జీతాలతో పూట గడవడం కష్టంగా మారిందని, అప్పుల బాధ భరించలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పారు. మాకున్న బాధ ఆవేదన ఒకటే, మాకు సరిపడిన వేతనాలు మాకు లేవు, మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించట్లేదు. మా కర్మకాలక మరణిస్తే కనీసం ఆ కుటుంబానికి ₹1 కూడా పౌరసత్వం చూపించట్లేదు. మాకు అవయవాల్లోని ఇక్కడ ఉన్న పొల్యూషన్ తోటి బాగులేకపోతే సరైన వైద్యం చేయించట్లేదు. ఇలా అనేక రకాల సమస్యలతోటి 15 సంవత్సరాల నుండి మేము అల్లాడిపోతున్నాం. ఎందుకంటే మేము ఒక కార్మికులుగా కాకుండా మేము శ్రమజీవులు. ముందు ఈ గంగవరం ఈ సముద్రానికి శ్రమజీవులు. అలాంటి జీవులు తెచ్చి కనీసం ₹1 పనికి రాకుండా ఈ సిటీ నడిబొడ్డులోని మమ్మల్ని వదిలేయడం చాలా బాధాకరం. అందుకనే మీడియా మిత్రులారా, ఈ ప్రపంచంలో మేధావులకి, ఎంతోమంది పెద్దవారికి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఈ విషయాలు, మేము పడుతున్న బాధల్ని, మా వెనకాల మరణించిన కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు, అప్పులు పాలు అయిపోయి 10 లక్షలు 15 లక్షలు ఈ విధంగా ఒక్కొక్కరు జీవితాన్ని ముందుకు నడపలేక, గడపలేక, మా పిల్లల్ని సరైన చదువులు చదివించుకోలేక మేము అతలాకుతలం అయిపోతున్న సందర్భంలో ఈ ఉద్యమాన్ని యాజమాన్యమే ఇక్కడికి రప్పించింది, ఇక్కడ కూర్చుండే విధంగా చేసింది. కాబట్టిగా ఎక్కడ ఏ ఒక కార్మిక కుటుంబానికి ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా అది కేవలం యాజమాన్యం మాత్రమే బాధ్యత వహించాలి. మేము ఎవరినో వ్యక్తిగతంగా మేము మాట్లాడలేదు. ఈరోజు అదాని గంగవరం పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత మా జీవనం మారుతుంది అనుకున్నాం. కానీ మా జీవితాలు మారట్లేదు. మీ గల్లాపెట్లు మాత్రం
దండిగా నిలబడుతున్నాయి. రోజు రోజుకు ట్రాన్స్లేషన్ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవట్లేదు. అందుకనే మా ఒకటే డిమాండ్, మీరు కార్మిక చట్టాలు అమలు చేస్తారా? చేయండి. చేత కాకపోతే మేము ఏదైతే అడుగుతున్నామో 50 లక్షల రూపాయలు ఇచ్చేయండి. మా జీవితాన్ని మేము ఏ విధంగా రాగా మా అప్పులు తీర్చుకొని మా భార్య పిల్లల్ని ఏ కిరాణీ బడ్డీ పెట్టుకోను, ఏ టీ కొట్టు బడ్డీ పెట్టుకోను, ఏ టమాటీలు అమ్ముకోను, ఉల్లిపాయలు అమ్ముకోను జీవనాన్ని సాగించుకుంటాం. దయచేసి దీన్ని మరింత ఉద్రేకత పరిస్థితులకి తీసుకెళ్లకుండా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరూ సమయాన్ని మా ఆవేశాన్ని అర్థం చేసుకొని, మా ఆందోళన అర్థం చేసుకొని ఒక ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తూ ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియపరచండి మీడియా మిత్రులారా. ఎందుకంటే 3 రోజులు మేము నరకయాతన, నిన్న మధ్యాహ్నం నుండి మంచినీరు ఇవ్వకుండా ఈ యాజమాన్యం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో మీరే ఇది ప్రపంచానికి తెలియపరచాలి. ఎందుకంటే మమ్మల్ని బయట నుండి వదిలేసి కొంతమంది కార్మికులు ఇబ్బందులు పెట్టడం, వేల మంది పోలీసులు దించవలసిన అవసరమే వచ్చింది. మేము ఉగ్రవాదమా? వేరే స్టేట్ నుండి వచ్చామా? మా భూమిలోనే గంగవరం పోర్టు నిర్మాణం చేశారు. మా సముద్రంలోని మేము జీవితం ఎక్కడైతే గడుపుతున్నామో అక్కడ గంగవరం పోర్టు షిప్లు ట్రాన్స్లేషన్ అవుతున్నాయి. మేము మనుషులు కాదా? మీకు కనిపించట్లేదా? ఈ 10,000 రూపాయలతో, 12,000 రూపాయలతో, 18,000 రూపాయలతో జీవితాన్ని గడుస్తాయా ఇప్పుడున్న కాన్స్టెంట్ రేట్ల ప్రకారంగా? అందుకనే మీడియా మిత్రులు మీరు పెద్ద మనసుతోటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా మా కార్మిక చట్టాలు తెలియవు. ఈ తెలియని అమాయకుల్ని మా జీవితాల్ని నాశనం చేయడానిక గంగవరం పోర్టు యాజమాన్యం కంకణం కట్టుకుంది. దీన్ని దుర్మార్గంగా ఖండిస్తున్నాం. మీరు కూడా ముక్క ఖండాలతో మీడియా మిత్రులందరూ కూడా ఖండించాలని ఆశిస్తూ మా అందరి తరపున మీకు మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నగరంలోని 2వ డివిజన్ పూల్బాగ్ పరిధిలో ఆప్కో భవన్ నుంచి జరిగిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్ కోలకట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఆయనకు స్థానికులు, వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాల వేసి అభినందనలు తెలిపారు. మహిళలు హారతలిచ్చి విజయ తిలకాలను దిద్దారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. అభివృద్ధి ప్రదాతకు వందనం అంటూ స్వాగతం పలికారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులనే గెలిపించాలని, తద్వారా నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా పనిచేసేందుకు గాను అవకాశం ఉంటుందని కోలగట్ల వీరభద్రస్వామి ఓటర్లను అభ్యర్థించారు. మరోసారి అవకాశాన్ని ఇస్తే సమస్యను నగరంగా సుదీర్ఘ తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బండారు ఆనందబాబు, మాజీ కౌన్సిలర్ పిన్నిటి చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పాలన సాగిందని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు నేరుగా అందాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి వార్డు పరిధిలో మరి 2వ డివిజన్ పరిధిలో తీసుకుంటే వెచ్చించి ఇక్కడ సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు, అదేవిధంగా విద్యుత్ స్తంభాల కల్పన, స్కూల్కి సంబంధించి నాడు నేడులోని స్కూల్ బిల్డింగులు చేసే కార్యక్రమం మరి పెద్దల సారథ్యంలో మరి జరిగింది. మరి వాటర్ ట్యాంకులు కానీ ఈరోజు పెద్దలు శాసనసభ్యులు అయినప్పటి నుండి నిరంతరంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వచ్చి పనులను చూడటమే కాకుండా వాటిని టెండర్స్ పూర్తి చేసి దగ్గరుండి ఆ పనులన్నీ పూర్తి కోలగట్ల వీరభద్రస్వామి గారిని మనం గెలిపించుకున్నట్టయితే సమస్య లేని విజయనగరంగా మన అభివృద్ధి చేసుకునే కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మనకున్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మరి ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి గారి, మరి ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా పెద్దబాబు గారిని కూడా గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి 2వ డివిజన్ నుండి కూడా ఆయనకు పూర్తి స్థాయి మద్దతు 50 డివిజన్లోనే అత్యధిక మెజార్టీ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 2వ డివిజన్లో మన ఎమ్మెల్యే అయినటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారు పర్యటన మొదలైంది. మరి ఇది చూస్తుంటేనే మీకు అందరికీ అర్థమవుతుంది ఎంత మెజార్టీ వస్తుంది అన్నది. నలుగురిలో అతనికి ఎంత పలుకుబడి ఉన్నది. ఈ ప్రజలందరూ అతనికి మద్దతు ఇచ్చి మద్దతు ఇచ్చి నలుగురిలో గౌరవంగా అతన్ని మళ్ళీ గెలిపిస్తామని చెప్పే నినాదం స్టార్ట్ అయింది. మరి అతన్ని ఎలాగైనా గెలిపించాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ 2వ వార్డు గతంలో మరి పక్క టీడీపీ వార్డు అన్న ఆలోచన ఉండేది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి తిరుగులేని వార్డుగా తయారైంది ఇది. మరి ఈ విధంగా చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇక్కడ ఉన్న కార్పొరేటరు నిరంతర ప్రక్రియగా
పనిచేస్తూ జనాలను ఆకట్టుకుంటూ అదేవిధంగా వాళ్ళకి ఏ కార్యక్రమం అయినా ముందున్నానని చెప్తూ కోలగట్ల వీరభద్ర స్వామి గారి మద్దతుతో దీన్ని ఎంతో డెవలప్ చేశారు. మరి అలాగే స్వామి గారు కూడా నిరంతర ప్రక్రియ నిత్యం మరి ప్రజల్లో మమేకమై ప్రజలతో ఉంటూ ప్రజల కష్ట సుఖాలు చూస్తూ ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాను, రాత్రి 12-1 గంటైనా నా ఇంటికి రండి, మీ ప్రాబ్లం ఏది ఉందని తీర్చే బాధ్యత నాది అని మాటిస్తూ ప్రతి కార్యక్రమంలో అతను ఇన్వాల్వ్మెంట్ ఉంటూ ఎవరు పిలిచినా కాదనకుండా అంతా అతనే మరి విజయనగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. మరి సుందరీకరణ అనే విషయంలో మాకంటే మీ అందరికీ బాగా తెలుసు. గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, సుందరీకరణ అనేది ఈ విధంగా ఉంటుందా అని ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ ఫ్లెక్సీలు అదే సెల్ఫీలు తీసుకోవడం, నలుగురిలో అందరూ సరదాగా ఆడుకోవడం, పార్కులు కూడా అలాగే మన విజయనగరంలో లేని పార్కు ఒకటి నియమించారు, అదే లేడీస్ పార్క్. మరి మనకి ఆహ్లాదకరంగా హ్యాపీగా అందరూ వెళ్ళి సాయంత్రం అయితే అక్కడ సేద తీర్చుకుంటున్నారు. 1 గంట 2 గంటలో మనకి ఎక్కడా లేని విధంగా వైజాగ్ని తలపించేటట్టు ఈ విధంగా చేసిన మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించి మనం అతను రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ 2 ఫ్యాన్ గుర్తుకు వేయండి, మరి పెద్దబాబు గారిని కూడా గెలిపించాలని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. స్థానిక ఈవీఎం గోదాంలో నిర్వహిస్తున్న ఈవీఎంల కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంలను వివిధ నియోజకవర్గాలకు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో కంప్యూటర్ ఆధారంగా కలెక్టరేట్లో శనివారం ఈ ఎంపిక జరిగింది. దీనిలో నియోజకవర్గాలకు వచ్చిన ఈవీఎంల సీరియల్ నంబర్ల ప్రకారం వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరు చేసి స్కానింగ్ చేసే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. ఈ ప్రక్రియని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఈవీఎంస్ నోడల్ ఆఫీసర్ బి ఉమాశంకర్, డిఆర్డీఏ వీడీఏ కళ్యాణ చక్రవర్తి, నెల్లిమర్ల తహసీల్దార్ రామరాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ డిఆర్డీఏ ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం చేస్తానని, నిషేధం చేసి 2024లో ఎన్నికల్లో పోటీకి ప్రజల ముందుకు వస్తానని, తాను మాట తప్పనని, మడమ తిప్పనని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేయకపోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతను మద్యం, గంజాయి మత్తుకు బానిసలుగా చేశారని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ ఆరోపించారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలోని 1,24,333.29 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని, మద్యం, గంజాయి మత్తులో ప్రజలను తాగించి తూగించడంలో ముఖ్యమంత్రి జగన్ విజయం సాధించారు అని, రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయని, ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా లూస్ విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, రాష్ట్రంలోని మద్యం విక్రయాల కోసం ప్రభుత్వం కొత్త దారులు వెతికి పట్టుకొని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో మద్యం వాకిన్ స్టోర్ పేరిట షాపులు తెరిచారని, పర్యాటక ప్రదేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం మద్యం అమ్మకాల పేరుతో దోచుకున్న తీరును చూసి విస్తుపోయామని, ప్రతిపక్షంలో చెప్పిన ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికి గుర్తుకు రాకపోవడం విచిత్రంగా ఉందని, ప్రభుత్వం అమ్మిన నాణ్యత లేని మద్యం తాగిన సామాన్యులు ఒళ్ళు గొల్ల చేసుకున్నారనే ఆరోపణలు రాష్ట్రంలో తరచూ వచ్చాయని, మద్యం అధిక ధరలకు అమ్మడంతో ప్రజలు, యువత గంజాయి లాంటి మత్తు మందులకు అలవాటు పడి తమ ప్రాణాలను కోల్పోయి కుటుంబాల విషాదం నింపుతున్నారని బిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కొత్త సునీల్ కుమార్, జలంత్రి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తనకి ప్రజలు అధికారం ఇస్తే అంచెలంచెలుగా మద్య నిషేధాన్ని చేసి కంప్లీట్గా మద్యం నిషేధం చేసిన తర్వాత 2024లో నేను ఓట్లు అడగడానికి వస్తానని చెప్పి ప్రజలకు చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఎవరూ మర్చిపోయే పరిస్థితి కాదు. కానీ దురదృష్టం ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో 1,54,636 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చాలా మేరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఒక కుటుంబం వాతావరణంలో ఒక కుటీర పరిశ్రమల కింద మారిపోయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి మద్యం, ఏమంటే ప్రభుత్వం అమ్మించడం. ఒక ముఖ్యమంత్రి భారతదేశ రాజకీయాల్లో మద్యం వ్యాపారం చేయడానికి కావాల్సినటువంటి కంపెనీలో ఆయన బాధ్యత తీసుకొని అమ్మిస్తున్నాడంటే ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టోటల్గా ఎన్నైతే అబ్కారీ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నిటి నుంచి ఆయన మద్యం తయారు చేయించి ప్రజల మధ్యకి పంపించి మళ్ళీ ప్రభుత్వం నుంచి అమ్మించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 1,54,000 కోట్ల రూపాయలు మద్యం తాగించినటువంటి పెద్ద మనిషి ఈరోజు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఎందుకు చెప్పరు? నేను మద్య నిషేధం చేయలేకపోయానని కానీ, చేస్తానని కానీ, చేయాలనుకున్నానని కానీ ఎందుకు చెప్పలేదు? అంటే మద్యమే ప్రధాన ఆదాయం అయిపోయింది ఈ రాష్ట్రంలో. దాదాపుగా లక్షలాది మందికి ఈరోజు ఇది మంచి మద్యం కాకపోవటం వల్ల, కల్తీ మద్యం అవ్వటం వల్ల చాలామంది రోగాలు బారిన పడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో. మద్యం డిమాండ్ పెరిగిపోయిన తర్వాత అంటే 30 రూపాయలకు రావాల్సినటువంటి మద్యం 120 రూపాయలకు వస్తే ఇది తాగలేక గంజాయికి అలవాటు పడిపోయారు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారు. రాష్ట్రమంతా మద్యంలోని మత్తులోని ఊగుతూ ఉంది.
చిన్న కుర్రోళ్ళు కూడా, కాలేజీ కుర్రోళ్ళు కూడా గంజాయికి అలవాటు పడ్డారు. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే. సక్రమ మంచి మద్యాన్ని అందించకపోవడం ఒకటి, రెండోది మద్య నిషేధం చేస్తానని చెప్పి చేయకపోవడం ఒకటి, ఇబ్బడిముబ్బడిగా ప్రజలు తాగించడం ఒకటి. కాబట్టి ఇప్పటికి నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిని కోరుతున్నాను, ఎందుకు చేయలేకపోయారు, చేస్తానని మాట ఎందుకు ఇచ్చారు, చేయలేని దానికి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.